శాలరీ కావచ్చు, ఇల్లు కావచ్చు, దేవుడు మనకి ఇచ్చింది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. కంప్లైంట్ చేయకూడదు. కంప్లైంట్ చేయడం వల్ల మనం ఉన్నది కూడా కోల్పోతుంది. కష్టాల్లో శ్రమలు ఉండడం దేవుని చిత్తమా? కాదు. కష్టాల్లో శ్రమల్లో దేవుడు మనకి లెసన్స్ నేర్పిస్తాడు. ఆ కష్టాల్లో శ్రమలో నమ్మకంగా ఉండాలి. కొన్నిసార్లు మనకు తగ్గ జాబ్ రాదు. నాకున్న క్యాలిబర్ కి, నాకున్న టాలెంట్ కి, నాకున్న జ్ఞానానికి ఈ జాబ్ సరిపోదు. నాకు వచ్చే శాలరీ ఎంత, ఈ శాలరీకి నేను అంత కష్టపడాలా అని చెప్పి మనకున్న చిన్న జాబులను బట్టి మనం కష్టపడం, కంపెనీకి నమ్మకంగా పనిచేయం. తద్వారా కంపెనీలో గొడవలు పెట్టుకుని అసలు నువ్వెంత, నీ కంపెనీ ఎంత, నీ దగ్గర నేను పని చేయడం ఏంటి, లేకపోతే నా బిజినెస్ చాలా చిన్న బిజినెస్, నమ్మకంగా పని చేయలేము. ఇజ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత, పాలు తేనెల దేశంకి వెళ్ళిన తర్వాత, అనేక మంది రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత వాళ్ళు బానిసత్వంలోకి వెళ్తారు. బబులోను రాజు కిందకి వెళ్తారు. దేవుడు తన మనుషుల్ని వేరే విగ్రహారాధన చేసే వ్యక్తి కిందకి ఎందుకు పంపించాడు? ఇర్మియా గ్రంథం 27:11. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురం ఉండనిచ్చేదను. వారు తమ భూమిని సేద్యపరచుకుందరు, నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవా వాక్కు. బబులోను రాజు కాడి కిందకి మెడ ఎవరైతే ఉంచుతారో వాళ్ళకి నెమ్మది కలుగుతుంది, వారు సమాధానం పొందుతారు, వారు ఆశీర్వదించబడతారని దేవుడు చెప్తున్నాడు. అదేంటి బబులోను రాజుకి ఎందుకు విధేయత చూపించాలి? అసలు మేము సర్వోన్నతుడైన దేవుని పిల్లలం, అలాంటిది బబులోను రాజు, సున్నతి లేని ఆ బబులోను రాజు కింద మేము ఎందుకు ఉండాలి అనుకోలేదు. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే నెవర్ కంప్లైంట్ వేర్ యు ఆర్. యోసేపు ఉన్నాడు. యోసేపు సున్నతి చేయబడిన వాడు, యాకోబు కుమారుడు. అయినా కూడా ఫరో సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఫరోకి నమ్మకంగా పనిచేశాడు. అంతకుముందు పోతీఫరుకు చాలా నమ్మకంగా పనిచేశాడు. నీకున్న జాబ్ చిన్నదే కావచ్చు. చూడండి, ఆ పోతీఫర్ ఇంట్లో తను చేయని తప్పు కోసం జైలుకి వెళ్తాడు కదా, జైల్లో కూడా నమ్మకంగా పనిచేస్తాడు. నీకున్న జాబ్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీకున్న పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఉన్నదాన్ని చాలా నమ్మకంగా నువ్వు రుజువుపరచుకోగలిగితే, ఆ కొంచెం ఉన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుని చేత బహుగా ఆశీర్వదించబడగలుగుతావు. అలా కొంతమందే ఉండగలిగారు కాబట్టి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో అలా కొంతమందే ఉండగలిగారు కాబట్టి కొంతమందే దేవుని రాజ్యాన్ని చూడగలిగారు. కాబట్టి డోంట్ కంప్లైంట్, నెవర్ కంప్లైంట్. దేని గురించి కూడా టెన్షన్ పడొద్దు, దేని గురించి కూడా సనగొద్దు, సంశయాలు వద్దు. చేసే పని దేవునికి మహిమకరంగా చేసుకుంటూ నమ్మకంగా చేసుకుంటూ వెళ్తే ఫలితం దేవుడిస్తాడు. మీ అందరికీ అటువంటి ఫలితాలు కలుగుతాయి.